రియల్ ఫ్రెండ్స్లా యాక్ట్ చేస్తున్నారు తప్పితే ఒక జెలస్ అనేది ఒక పాయింట్ ఆఫ్ టైంలో బయటపడిపోతుంది. ఫ్రెండ్స్ అంటే మనకు జనరల్గా పురాణాల్లోకి వెళ్తే ఫస్ట్ గుర్తొచ్చేది దుర్యోధనుడు, కర్ణుడు. ఒక ఫ్రెండ్ అంటే మనం 24 గంటలు మాట్లాడుకుంటూనే ఉండాలని కాదు. మనం ఎక్కడున్నా మనసులో మనకు మంచి కోరుకుంటే మనం ఎవరి గురించి ఏది కోరుకుంటామో వ్యక్తి ఎక్కడైనా బాగుంటుంది. ఫ్రెండ్ సంతోషపడాలని తప్పులని కూడా అతని వైపు ఒప్పులుగా చెప్పి అతన్ని తప్పుదారిలో కూడా నడిపించాలి. అది ఫ్రెండే కాదు, మీ ఇంట్లో ఎవరైనా కానీ మీరు కరెక్ట్ అనుకుంటే మీ కరెక్ట్ అనుకున్న దాన్ని నిలబడండి. ఒకవేళ మీ దగ్గరే నేను తప్పు ఉందంటే అరే నా ఫ్రెండే ఇలా నన్నే అన్నాడే అన్నది నిజం. వెల్కమ్ టు ధాత్రి టీవీ. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ అనిత గారు, మోటివేషనల్ స్పీకర్. మేడం, వెల్కమ్ టు ధాత్రి. మేడం, మీరు చాలా మంచి మంచి విషయాలు చెప్తూ ఉన్నారు. అయితే ఒక చిన్న కామన్గా ఈ మధ్య కాలంలో ఫ్రెండ్షిప్ అంటే మనం తల్లిదండ్రులు అంటే ప్రతి విషయాన్ని తల్లిదండ్రులతో షేర్ చేసుకున్నాం. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఫ్రెండ్షిప్ చాలా ఉంది. అంటే ఫ్రెండ్స్తో మనం పంచుకుంటే మన బాధను కానీ మన కష్టాలు కానీ ఏవైనా వాళ్ళతో పంచుకుంటే అవి తీరకపోవచ్చు, కానీ అంటే మనసులో ఉన్న భారం తగ్గిపోతుంది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే రియల్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు దూరం అయిపోయారు. సో రియల్ ఫ్రెండ్స్లా యాక్ట్ చేస్తున్నారు తప్పితే ఒక జెలస్ అనేది ఒక పాయింట్ ఆఫ్ టైంలో బయటపడిపోతుంది. అప్పటి వరకు ఫ్రెండ్ అని చెప్పి వెంటనే సడన్గా మన వెనక ఒక 10 మందిని కలిసినప్పుడు మన గురించి మనమే చాలా బ్యాడ్గా వినే పరిస్థితి వస్తుంది. ఇలాంటి ఫ్రెండ్స్ని మనం ఎలా గుర్తుపట్టాలి? వాళ్ళకి దూరంగా ఉండడానికి ఏం చేయాలి? చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్లీ మీరు అన్నట్టు ఒక ఫ్రెండ్కి మన లైఫ్లో చాలా స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఎందుకంటే మనం అన్నీ అందరితో షేర్ చేసుకోలేం. మనం ఫ్రెండే మనకు చాలా ఇంపార్టెంట్. ఏదైనా కూడా ఆ పంచుకునే వ్యక్తి అంటారు చూడండి, లైఫ్లో చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏం చేయకపోయినా పర్వాలేదు, మన మాట వింటే చాలు. అందరికీ అని చెప్పలేం. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, యూ టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అంటే. నీ చుట్టూ ఉన్న వాళ్ళతో నువ్వెవరో చెప్పగలరు అంటే అంత అసెస్ చేస్తారు ఫ్రెండ్స్ని బట్టి. ఆ ఫ్రెండ్షిప్ అనే దాంట్లో మనం చాలా ఆలోచించి చేయాలి. ఏదో ఒక చిన్న సాయం చేశాడు కదా ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ అనుకోకూడదు. ఎందుకంటే మీరు అన్నట్టు ఇవాళ ఆ సాయమే అయి ఉండొచ్చు, కానీ రేపు ఆ సాయానికి ప్రతి సాయంగా ఆయన మీ క్యారెక్టర్ అసాసినేషన్ చేసినా మీరు ఏం చేయలేరు. సో ఈ ఫ్రెండ్ సర్కిల్లో మనకి వాళ్ళతో జరిగే ఆ జర్నీలో ఎవరు కరెక్ట్ అయిన ఫ్రెండ్, ఎవరు కరెక్ట్ అయిన ఫ్రెండ్ కాదనేది మనకే తెలిసిపోతుందండి. అన్ని సందర్భాల్లో కాకపోయినా కొన్ని సందర్భాల్లో తెలిసిపోతుంది. ఆ చెప్పేటప్పుడు మీరు ఆలోచించుకోవాలి. అసిస్టెంట్ నేను పూర్తిగా నిన్ను నమ్మానని మీరు అన్నప్పుడు ఆ నమ్మకం ఎదుటి వ్యక్తి నుంచి కూడా వస్తుంటేనే మీరు దాన్ని కంటిన్యూ చేయగలగాలి. కాకుండా ఒక స్టేజ్లో మీకు అది రాను అని అర్థమైనప్పుడే మీరు చెక్ పెట్టేయాలి. అక్కడ పెట్టకుండా మీరు ఇంకా కంటిన్యూ చేశారనుకోండి, అది చాలా పరిణామాలకు తీస్తుంది. ఫ్రెండ్స్ అంటే మనకు జనరల్గా పురాణాల్లోకి వెళ్తే ఫస్ట్ గుర్తొచ్చేది దుర్యోధనుడు, కర్ణుడు. వాళ్ళిద్దరు టిపికల్ క్యారెక్టర్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్. యాక్చువల్ దుర్యోధనుడి విపరీతమైన రాక్షస స్వభావం, కానీ కర్ణుడు యాక్చువల్గా ఒక పాండవుల్లోంచి వచ్చిన వ్యక్తి, కానీ అటు సైడ్ వెళ్ళిపోయాడు. కేవలం నా ఫ్రెండ్ అని అతను ఎన్ని తప్పులు చేస్తున్నా కూడా అతను ఆపలేదు. కేవలం నా ఫ్రెండ్ అని అతనితో వెళ్ళాడు. నిజంగా చెప్పాలంటే మహాభారతంలో చాలా శక్తి గల వ్యక్తి కర్ణుడే, కానీ అతను పడిపోవడానికి, నాశనం అవ్వడానికి కారణము మీరు తీసుకున్న సైడ్. అర్థమైంది కదా? ఆ ఫ్రెండ్ సంతోషపడాలని తప్పులని కూడా అతని వైపు ఒప్పులుగా చెప్పి అతన్ని తప్పుదారిలో కూడా నడిపించారు. ఒక విధంగా దుర్యోధన చచ్చిపోవడానికి కారణం కూడా అతను పూర్తిగా ఆలోచించకుండా పోవడానికి కారణం కర్ణుడే. కేవలం నా ఫ్రెండ్ని గుడ్డిగా సపోర్ట్ చేయడం. మీరు అన్నట్టు కొంతమంది ఫ్రెండ్స్ ఏం చేస్తారు, వాళ్ళని మిస్గైడ్ చేసేస్తారు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇప్పుడు ఇంకో ఫ్రెండ్షిప్ తీసుకుందాం, మేబీ వాళ్ళది రిలేషన్షిప్పే అయ్యి ఉండొచ్చు. కృష్ణుడు అర్జునుడిది తీసుకుంటే వాళ్ళు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు. నీ ఫ్రెండ్ నీ అభివృద్ధికి ఉపయోగపడుతున్నాడా, నీ పతనానికి ఉపయోగపడుతున్నాడా అని నీకు తెలియాలి. అది నువ్వు అసెస్ చేసుకోవాలి. జరుగుతున్న సంఘటనలతో తెలుస్తుంది. ఇంత ఆలోచించట్లేదు ఈ కాలం యూత్. ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు, పాస్ ఆన్ చేసుకుంటున్నారు. అది కాలేజ్ లైఫ్ వరకు బాగుంటుందండి, కానీ మీరు ప్రొఫెషనల్గా వచ్చారు అనుకోండి, ఆ ప్రొఫెషనల్ జెలస్ అనేది వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఇప్పుడు ఈ స్టోరీ చెప్పినప్పుడు దుర్యోధనుడు, కర్ణుడు, ఇప్పుడు నిజానికి చెప్పి చూసినప్పుడు ఇప్పుడు నేనున్నాను, కొంతమందికి చెప్పాను అరే ఇది తప్పని. ఎందుకంటే నాకు మీరు విలన్ అయిపోతారు. అది అదే ఎగ్జాక్ట్లీ యథార్థవాది లోక విరోధి అని చెప్పి
అంటే ఆ తప్పుని ఎత్తి చూపించిన నాటి నుంచి వాళ్ళ ప్రవర్తనలు మారిపోతున్నాయి. మారిపోతుంది. అసలు అనలైజ్ చేసుకోలేకపోతే నేను మంచి కోసం చెప్పానా లేకపోతే చెడు కోసం అని. ఇదొకటి జరుగుతుంది. అవును, ఈ ఇన్సిడెంట్ నాకు కూడా జరిగిందండి. నా ఫ్రెండ్ అని వాళ్ళు పాడవద్దని నేను మంచిగా చెప్పాను. చెప్పినందుకు నా మీదకే అగెయిన్స్ట్ అయిపోయిన రోజులు ఉన్నాయి. అలాంటప్పుడు నేనేం చేశాను తెలుసా, నేను వదిలేసాను కొన్ని రోజులు. ఆ తప్పు నేను ఎత్తి చూపిన తప్పు వల్ల ఆ వ్యక్తి బాధపడి కొన్ని రోజులు నాతో దూరంగా ఉండి ఎంతో సఫర్ అయిన తర్వాత మళ్ళీ నా విలువ ఇంకో రోజు తెలిసి వచ్చింది. అప్పుడు వాళ్ళే తిరిగి కాల్ చేశారు, ఎక్స్ట్రీమ్లీ సారీ, నువ్వు చెప్పింది కరెక్ట్, ఇవాళ నాకు అది తెలిసి వచ్చింది. మనం నిజం చెప్తే అండి అది ఈ రోజు కాకపోయినా కొన్ని రోజులకైనా నిజమేగా నిలబడుతుంది. మనం మంచి చేశాం కదా, మన మనస్సాక్షికి తెలుసు, దాంతో మనం నిలబడాలి. కరెక్టే, ఈ సమయంలో మీరు ఎంతటి మెంటల్ ప్రెషర్ ఎదుర్కొని ఉంటుంటారు, అరే నా ఫ్రెండే నన్ను అర్థం చేసుకోవట్లేదే అని ఉండొచ్చు. కానీ ఏదో ఒక రోజు ఆ ఫ్రెండ్ మళ్ళీ మీ దగ్గర తిరిగి వస్తారు, వాళ్ళ తప్పును తెలుసుకుంటారు. కానీ మీకు లైఫ్లో ఆ బాధ ఉండదు, నా ఫ్రెండ్ని నేను మిస్గైడ్ చేశాను అని ఉండదు, నిజంగా ఉండదు. మీరు త్రూ అవుట్ మీ లైఫ్ చూసుకున్నా నేను ఎప్పుడు వాడి మేలే కోరుకున్నానే అన్న ఒక తృప్తి మీకు చాలండి, ఆయన ఎన్ని మాటలు అన్నా కూడా. అవునా కదా, అలా ఉండగలగాలి. అది ట్రూ ఫ్రెండ్షిప్ అవుతుంది. అదేమి ఒక ఫ్రెండ్ అంటే మనం 24 గంటలు మాట్లాడుకుంటూనే ఉండాలని కాదు. మనం ఎక్కడున్నా మనసులో మనకు మంచి కోరుకుంటే మనం ఎవరి గురించి అయితే కోరుకుంటామో వ్యక్తి ఎక్కడైనా బాగుంటుంది. ఆ మనసు అనేది దానికి ఉన్న పవరే అది. మనం మహాభారత ఇట్లాంటి కథల్లో చాలా ఫాస్టెస్ట్గా ట్రావెల్ చేసేది ఏంది అని యక్ష ప్రశ్నలు అడిగితే మనసు అని చెప్పేది. మనం ఇక్కడ ఉండి ఎక్కడికైనా వెళ్ళిపోగలం. అంత ఫాస్ట్గా ట్రావెల్ చేసే మనసు మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ ఆశీర్వాదాన్ని కూడా తీసుకెళ్తాం. సో మన ఫ్రెండ్ అనేవాడిని మనం నిజంగా ప్రేమిస్తే వాడికి ఖచ్చితంగా ఒక మంచి లైఫ్ మనం ఇస్తున్నట్టే. కరెక్ట్ గైడ్ చేయండి. అది ఫ్రెండే కాదు, మీ ఇంట్లో ఎవరైనా కానీ మీరు కరెక్ట్ అనుకుంటే మీ కరెక్ట్ అనుకున్న దాన్ని నిలబడండి. ఒకవేళ మీ దగ్గర ఏదైనా తప్పు ఉందంటే క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇది తెలిసి ఉండాలి. ఇలాంటివి తెలియాలంటే ఒక విధంగా ఇది కూడా మంచి ఎక్స్పీరియన్సే. నిజమే, ఇదొక ఆ అనుభవంతో కదా ఒక ఫ్రెండ్తో ఇలా జరిగినప్పుడే ఇంకొక ఫ్రెండ్కైనా మనం చెప్పగలుగుతాము, చేయగలుగుతాం. సో ఇవన్నీ మన లైఫ్ ఒక మంచి పుస్తకం అండి. దాన్ని మనం ఎంత బాగా చదవగలిగితే అంత బాగా రాయగలుగుతాం. మనం చదవలేకపోతే దాన్ని రాయలేము కూడా. నిజమే, కానీ చాలా కష్టమైపోతుంది. అంటే మనసులో అర్థం చేసుకోవడం, అప్పుడు మనం పడే మానసిక బాధ అంతెంత ఉండదు. అరే నా ఫ్రెండే ఇలా నన్నే అన్నాడే అన్నది నిజమే, చాలా బాధ. కానీ ఆ స్టేజ్ మనం ఓవర్కమ్ చేయాలండి. ఇప్పుడు మనం మనుషులము, మనకు రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి. ఆ ఫీలింగ్స్ని మనము పరిస్థితుల్ని బట్టి ఎలా ఓవర్కమ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. నేను అందుకనే మీకు ఊరికే రామాయణ మహాభారతాలు ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క రకంగా బిల్డ్ అయి ఉంటుంది. ఒక ఫ్రెండ్షిప్ అనే రిలేషన్షిప్ ఎంత బాగా బిల్డ్ అయ్యింది, కృష్ణుడిది అర్జునుడిది రిలేషన్షిప్ ఎలా బిల్డ్ అయ్యింది, వాళ్ళు ఎలా ఉంటారు కానీ ఎలా సహాయం చేసుకుంటారు, తనని కాపాడడానికి దేవుడైనా కూడా ఎంత దిగి వచ్చాడు, ఇవన్నీ చూస్తుంటే రిలేషన్షిప్స్ అనేవి మీకు కనిపిస్తుంటాయి. అది చదివించండి పిల్లలకి, తెలుస్తుంది ఎవరు కరెక్ట్ ఫ్రెండో ఎవరు రాంగ్ ఫ్రెండ్ అని పిల్లలు తెలుసుకుంటారు. మనం పిల్లల్ని కాన్స్టెంట్గా కౌన్సిల్ చేయాలండి. ఈ కాలం పిల్లలు మహాభారత రామాయణం చదవండి అంటే పైకి కింద చూస్తారు. సో పేరెంట్స్గా మీరే వాటి చిన్న కథలుగా చేసి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. అది చాలా మంచిది. వాళ్ళ స్నేహితులను కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. చెడు స్నేహాల వల్ల మనం పిల్లల్ని పోగొట్టుకోకూడదు. సో ఆ స్నేహాలు ఎలా ఉన్నాయి, ఆ స్నేహాలు వాళ్ళు చెప్తారు మీకు ఒక సందర్భంలో. మా ఇంట్లో అయినా కూడా ఇంటికి వచ్చి చూడు మమ్మీ ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్తారు. అప్పుడు మనకు వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఇవ్వాలి. అలా అంటున్నారంటే నాన్న వాళ్ళ ఉద్దేశం ఏంటో ఆలోచించి, మనం అనకూడదు వాళ్ళ ఫ్రెండ్ చెడ్డా అని, వీళ్ళని ఆలోచించేటట్టు చేయాలి. వాళ్ళ ఫ్రెండ్ మంచిగా చెడా అని మీరు అనేసారు అనుకోండి, మీరు విలన్ అయిపోతారు మీ పిల్లల దగ్గర. అది చూసుకుని మాట్లాడాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్. ఆల్వేస్.